దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి దేవుని బిడ్డకు హృదయపూర్వక వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డను దేవుడు దీవించునుగాక. వాక్యం అనే మన్నా చేత దేవుడు మనల్ని పోషించి బలపరిచి నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, ప్రియులారా, గతించిన దినాల్లో మనము దేవుని దృష్టిలోనూ మానవ దృష్టిలోనూ దయనుంది మంచివారమని అనిపించుకునే సంవత్సరంలో మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుని ద్వారా మనుషుల ద్వారా గుర్తింపబడి సాక్ష్యాన్ని కలిగి ఉండి ప్రవర్తనను కలిగి ఉన్న వ్యక్తుల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు మనము ఒక వాక్య భాగాన్ని ధ్యానించుకుందామండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనం. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి దక్షిణ దేశపు రాణి గురించి ఇప్పుడు మనం వాక్య భాగాన్ని చదువుకున్నాం. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి కూడి వచ్చినట్టుగా మనము ఈ 29వ వచనంలో చూడవచ్చు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు రకరకాల ప్రజలు, కొంతమంది స్వస్థత పొందడానికి, కొంతమంది యేసుప్రభు చేసిన అద్భుత కార్యాలను చూడడానికి, కొంతమంది ఆయన బోధన వినడానికి, కొంతమంది ఆయన ద్వారా మేలు పొందడానికి, అలాగూ జనసమూహం అంతా గుంపులు గుంపులుగా కూడి వచ్చేది. అయితే కూడి వచ్చిన వారు ప్రభువును ఒక మాట అడుగుతారు. ఏమనంటే, ప్రభువా, ఇదిగో మాకు ఒక సూచక్రియను చూపియవా నాయన, నీవు గొప్ప దేవుడవు కదా, నీవు సూచక్రియలను చూపి ప్రభు అన్నప్పుడు ప్రభు అంటాడు ఏమనంటే, ఈ తరం వారు దుష్టతరం వారై ఉండి సూచక్రియను అడుగుతున్నారు. అయితే యోనాను గురించిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ కూడా అనుగ్రహింపబడదు. అలాగే దక్షిణ దేశపు రాణి ఈ విమర్శ కాలంలో ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేస్తుంది. ఎందుకు? ఆమె ఏమంటదంటే, నేను సొలొమోను జ్ఞానాన్ని గురించి విని భూమి అంతం నుండి వచ్చాను. యూదా రాజుల్లో సొలొమోను దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలించేటప్పుడు ప్రభువును ఒక మాట అడుగుతాడు. ప్రభా, ఈ చిన్న వయసులో నన్ను రాజుగా చేశావు, ఈ గొప్ప ప్రజానికాన్ని పరిపాలించడానికి తగిన దైవ జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు జ్ఞానం. ఇచ్చి మరి సొలొమోను చిన్నవాడై ఉండి మరి గొప్పతనాన్ని, ఐశ్వర్యాన్ని, పేరు ప్రతిష్టలను, బంగారము, వెండిని అలాంటివి ఏమి కోరకుండా ప్రజలను పరిపాలించే జ్ఞానాన్ని కోరుకున్నాడు కనుక అది ఆయనకి అనుగ్రహింపబడుతుంది అని చెప్పాడు. అయితే సొలొమోను అంతటి జ్ఞాని ప్రపంచంలో అది వరకు పుట్టలేదు, ఆ తర్వాత పుట్టబోడు అని వాక్యం చెప్తాం. అంటే ప్రపంచంలోకెల్లా జ్ఞాని అయిన సొలొమోను యూదులను, ఇశ్రాయేళ్లను పరిపాలించినప్పుడు ఆయన కీర్తి, ఆయన గొప్పతనం, ఆయన పరిపాలించే విధానము అది చుట్టుప్రక్కల దేశాలన్నిటికీ వ్యాపిస్తా ఉంది. అప్పుడు దక్షిణ దేశపు రాణి లేచి సొలొమోను జ్ఞానాన్ని గురించి వినడానికి భూమి అంతం నుండి వచ్చింది. మరి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, మరి ఆయనను చూడడానికి మీరు ఎంతమంది వస్తున్నారు అని మరి దేవుడు ఈ యొక్క దక్షిణ దేశపు రాణి ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దక్షిణ దేశపు రాణి అడుగుద్ది, నేను సొలొమోను జ్ఞానాన్ని గురించి వినే ఆయనను చూడడానికి గూఢమైన ప్రశ్నల చేత ప్రశ్నించడానికి నేను వచ్చాను. మన సొలొమోను కంటే గొప్పవాడైన ప్రభువు ఇక్కడ ఉన్నాడు కదా, మరి ఆయనను చూడడానికి ఎంతమంది
మీరు వస్తూ ఉన్నారు. ఆ ప్రభువును చూడడానికి మరి మీరు ఎలాంటి విధానాన్ని పరిపాలిస్తూ ఎలాంటి విధానాన్ని పాటిస్తూ వస్తున్నారు అని దేవుడు ప్రశ్న అడగబోతుంది. యుగాంతమందు ఈ తరం వారి మీద ఆ దక్షిణ దేశపు రాణి నేరారోపణ చేయబోతుంది. ఆ విషయాన్ని ఈ రోజు మనం ధ్యానించుకోబోతున్నామండి. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దక్షిణ దేశపు రాణి అనగా షేబా దేశపు రాణి అని కూడా రాయబడింది. ఈ రాణిని గురించి మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడింది. 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతానండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియో సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియో విని గూఢార్థం గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాన్ని అంతటిని బట్టి అతనితో మాట్లాడడానికి ఆమె వచ్చి అనేక ప్రశ్నల చేత సొలొమోనును శోధించినప్పుడు రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె వేసిన ప్రతి ప్రశ్నకు సొలొమోను రాజు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆ విధంగా షేబా దేశపు రాణి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది. దేవుని బిడ్డలారా, సొలొమోను ఒక రాజు. ఆ రాజును చూడడానికి నేను ఒక స్త్రీని వెళ్ళగలనా? పురుషులంటే ఎక్కడంటే అక్కడ వెళ్తారు, ఎట్లంటే అట్లా ప్రయాణం చేస్తారు. నేనెందుకు వెళ్ళాలి ఇంత దూరంలో ఉన్న వ్యక్తిని అని అనుకోలేదు. కానీ ఆమెకు ఒక తపన ఏంటి అంటే, సొలొమోను జ్ఞానం గురించి ప్రపంచమంతా చెప్పుకుంటున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళి చూడకూడదు? నేను ఆయన ఎలాగూ పరిపాలిస్తున్నాడు, ఆయన ఎలాగూ ప్రజలకు తీర్పు చెప్తున్నాడు, ఎలాగూ ప్రజలను మెప్పును చూరగొంటూ ఉన్నాడు అనే విషయాలు అన్నీ నేను తెలుసుకోవాలి కదా. అవన్నీ నేను స్వయాన తెలుసుకొని మరి అనేకులకు ఈ విషయాన్ని తెలియజెప్పాల. నేను ఒక స్త్రీని అయ్యుండి సొలొమోను గురించి ఆయన జ్ఞానాల గురించి వినడానికే నేను వెళ్తే, మరి ఈ సొలొమోను కంటే గొప్పవాడైన ప్రభు అయిన యేసుక్రీస్తును చూడడానికి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది దాన్ని లక్ష్య పెడుతున్నారు, ఎంతమంది ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నారు, హెచ్చిస్తున్నారు, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నారు అని ఈ షేబా దేశపు రాణి ప్రజల మీద నేరారోపణ చెయ్యడానికి ప్రజలందరి మీద నేరారోపణ చేయడానికి షేబా దేశపు రాణి ఈ తరం వారి మీద కంప్లైంట్ చేయడానికి నిలబడబోతుందంట. అంటే ఒక కంప్లైంట్ చేసే వ్యక్తి ఎలాంటి అర్హతలు కలిగి ఉంటాడు? సాధారణంగా కంప్లైంట్ ఎవరు చేస్తారండి? ఉదాహరణకి ఒక ఫ్యామిలీ గురించి మనం తీసుకుందాం. మన ఇంట్లో 3-4 పిల్లలు స్కూల్లో వెళ్ళి చదువుతూ ఉన్నారు. చదువుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఫీజులు కడతారు, వాళ్లకు చక్కగా సిద్ధపరుస్తారు, యూనిఫామ్ వేస్తారు, స్కూల్ వ్యాన్లో ఎక్కించి పంపిస్తారు. స్కూల్ వ్యాన్కు ఫీజు కడతారు, స్కూల్లో చదువుకోవడానికి ఫీజులు కడతారు, యూనిఫాములు కొనిస్తారు, టిఫిన్లు కడతారు. అన్నీ చేసి అంత ప్రయాసపడ్డ తర్వాత వాళ్ళు చదవలేదు అనుకోండి. చదవలేకపోతే చదివే పిల్లలు ఏం చేస్తారు? డాడీ మేము స్కూల్కి వెళ్ళినాం కానీ ఇదిగో తమ్ముడు చదవట్లేదు, చెల్లి చదవట్లేదు. ఎప్పుడు చెప్తారు? చదివే వ్యక్తులు చదవని వ్యక్తుల మీద చాడీలు అని చెప్పొచ్చు, నేరారోపణ అని చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళ పొరపాటును తండ్రి దృష్టికి తీసుకొని రావచ్చు. గనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, షేబా దేశపు రాణి ఈ తరం వారి మీద నేరారోపణ చేయబోతుందంట. ఆ నేరారోపణ ఏమని చేయబోతుంది? ఇదిగో సొలొమోను జ్ఞానాన్ని గురించి వినడానికి నేను వచ్చాను,
సొలొమోను కంటే గొప్పవాడైన ప్రభువుని చూడడానికి మరి ఈ తరం వారిలో ఎంతమంది వస్తూ ఉన్నారు దేవాది దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, ఆయన ప్రశ్నించడానికి, ఆయన గురించి మరి ప్రభు వాక్యం ఏమని సెలవిస్తుంది అనేది ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు అని రేపు విమర్శ దినంన మన మీద నేరారోపణ చేయబోతుందంట. అలాంటప్పుడు నేరారోపణ చేయకముందే జీవితాలు చక్కదిద్దుకోవాలి కదండి. శేబాదేశపురాణి చేసిన పనులు ఏంటో చూసుకొని సొలొమోను గురించే ఆమె అంతగా ప్రయాసపడి వస్తే, సొలొమోను కంటే గొప్పవాడైన ప్రభు, జ్ఞానానికి ఆధారం ఆయన, జ్ఞానానికి మూలం ఆయన, ప్రజల కొరకు ప్రాణం పెట్టింది ఆయన, మరణాన్ని జయించి తిరిగి లేచింది ఆయన, అంత గొప్ప రారాజైన ప్రభు అయిన క్రీస్తును ఎంతమంది తెలుసుకోవడానికి ఆసక్తి కనపరుస్తున్నారు, ఎంతమంది ప్రభువుకు విధేయులై ఉంటున్నారు అనే దాన్ని మరి శేబాదేశపురాణి ప్రశ్నిస్తుంది కదండి. గనక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము మన జీవితంలో రారాజు, గొప్ప దేవుడు, సొలొమోను కంటే గొప్పవాడు, జ్ఞానానికి మూలమై ఉన్న ప్రభువుని గురించి మనం ఎంతవరకు తెలుసుకుంటున్నాం, ఎంతవరకు తెలుసుకున్న విషయాలను ఎదుటి వారికి ప్రచురపరచగలుగుతున్నాం, అది అక్కడ ప్రాముఖ్యమైన విషయం. సరే, శేబాదేశపురాణి ఏమి చేసిందో చూద్దాం. సొలొమోను గూర్చిన కీర్తిని గూర్చి విన్నదంట. వినగానే శోధించడానికి వచ్చిందంట. దేవుని బిడ్డారా, ఎన్నిసార్లు వింటలేమండి? ప్రతిరోజు వింటున్నాం కదా యేసయ్య గురించి, ప్రతిరోజు వింటున్నాం. టీవీల ద్వారా మన ఇంట్లోపలికే వస్తుంది, ఆ ఛానల్స్ ద్వారా. సెల్ ఫోన్లో కూడా వాక్యం వస్తుంది. అబ్బా, ఒకప్పటికంటే కూడా విరివిగా ఈ ఇంటర్నెట్, ఈ టెక్నాలజీ పెరిగిపోయి వాక్యము మన పడక గదిలోనికి, మన కిచెన్లోనికి, మన ఇంట్లోనికి దూసుకొని వస్తూ ఉండగా మనము ఎంతవరకు ప్రభువును పరిశోధించి తెలుసుకోగలుగుతున్నాము? ప్రభా, జ్ఞానానికి మూలమే నువ్వు కదా నాయన, నాకు జ్ఞానమే ప్రభా, నన్ను జ్ఞానవంతురాలుగా చేయి ప్రభా, నిన్ను గురించి మాట్లాడే తెలివితేటలు నాకు ఇయ్యి ప్రభా అని ఎంతవరకు మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతున్నాం? ప్రియ దేవుని బిడ్డ, ఎన్నిసార్లు విన్నా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నామా? చదువుకోండి బిడ్డ, చదువుకోండి అని స్కూల్కు పంపిస్తే ఏమీ చదవకుండా శుద్ధముద్దుల్లాగా దద్దమ్మల్లాగా కూర్చుంటే ఆ తల్లిదండ్రులకు ఏమన్నా సంతోషం ఉంటుందా? ఒరే, నేను వీనికి ఎంత ఫీజు కట్టినా, యూనిఫాములు కొనిచ్చినా, వ్యాన్ ఫీజులు కట్టినా, యూనిఫాములు కొన్నా, షూస్ కొన్నా, టిఫిన్ కట్టించిన, రోజు నేను స్వయాన తీసుకెళ్లి స్కూల్లో దిగబెట్టి మళ్ళీ తీసుకొచ్చిన, ఇంత చేస్తే ఈ పిల్లలు చదవట్లేదే అని తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందండి. సృష్టికర్త అయిన దేవునికి కూడా జ్ఞానాధారము నన్నెందుకు తెలుసుకోవట్లేదు? శేబాదేశపురాణి సొలొమోను గురించి తెలుసుకుంటుంటే వీళ్ళెందుకు నన్ను తెలుసుకోవట్లేదు అని ప్రభు మనల్ని చూసి బాధపడతాడు కదా. గనక దేవుని బిడ్డలారా, శేబాదేశపురాణి ఆమె సొలొమోను గురించి వినగానే గూఢార్థం గల మాటల చేత అతన్ని అతన్ని ప్రశ్నించాలని, శోధించాలని ఆమె బయలుదేరి వచ్చింది. మరి మనం అలాగ బయలుదేరుతున్నామా? మనము దేవుని గురించి తెలుసుకోవడానికి ఆత్రపడుతున్నామా? అబ్బా, నాకు తెలిసినంత ఎవరు తెలియదులే అని స్వాతిశయంతో ఉంటున్నామా? దేవుని బిడ్డ, శేబాదేశపురాణి ఆమె ఒక రానే ఉండి కూడా సొలొమోను గురించి, ఆయన జ్ఞానాన్ని గురించి వినడానికి బయలుదేరి వచ్చింది. మనం ప్రతిరోజు వింటున్నాం, కానీ ఎంతవరకు దాన్ని మననం చేయగలుగుతున్నాం? ఎంతవరకు హృదయంలో పదిలపరుచుకోగలుగుతున్నాం? యేసు ప్రభు లోకరక్షకుడని గొల్లలకు దూతలు వచ్చి చెప్పినప్పుడు అంట, యేసు తల్లి అయిన మరియ హృదయంలో పదిలపరుచుకుందంట. దేవుని బిడ్డ, యేసయ్య వాక్యాలు ఎంతవరకు మనం హృదయంలో పదిలపరుచుకోగలుగుతున్నాం? యేసయ్యను గురించి ఎంత జ్ఞానం ఉంది మనకు? ఆయన గొప్పతనం ఏంటి? ఆయన లక్షణాలేంటి? ఆయన జ్ఞానం ఏంటి? ఆయన చేసే అద్భుతాలేంటి? ఆయన గురించిన ధ్యానము, ఆ ధ్యానించిన ధ్యానము హృదయంలో పదిలపరుచుకోగలుగుతున్నామా? సరే, అంతేకాదు, ఆమె సొలొమోను చూడడానికి వచ్చేటప్పుడు అంట
గొప్ప పరివారాన్ని తీసుకొని వచ్చిందట. దేవుని బిడ్డ గొప్ప పరివారాన్ని తీసుకొని వచ్చింది. మీరు ఒక పొలిటికల్ లీడర్ను చూస్తే ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి మారేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తన అనుచరులు 500 మందితో 1000 మందితో పలాని పార్టీలో చేరాడు అని గ్రేట్గా చెప్తారు. అంటే ఎంత గొప్ప పరివారాన్ని తెస్తే అంత ఘనత అన్నట్టు వాళ్ళకు. షేబా దేశపు రాణి గొప్ప పరివారాన్ని వెంటేసుకొని సొలొమోను చూడడానికి వచ్చిందట. యేసయ్యను చూడడానికి, యేసయ్య జ్ఞానవాక్కులు వినడానికి, యేసయ్యతో గడపడానికి మనము ఎంతమందితో వెళ్ళగలుగుతున్నాం? దేవుని బిడ్డలారా, లోకంలో ఎందరో నశించిపోతున్నారు కదా. నశించిపోతున్న వారికి యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి దిగి వచ్చిన దేవుడు. ఆయన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఆయన మన పాపములను తాను భరించి మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. ఆయన సిలువ వేయబడి ప్రాణాన్ని పెట్టి మరణించి 3 రోజులు సమాధిలో ఉండి 3వ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచాడు. మరణం జయించి తిరిగి లేచిన ప్రభు ఎవరైనా ఉన్నారా? ప్రజల పాపం కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా అని పరిశీలించి లోకానికి తెలియజెప్తున్నామా? మనం అనుభవిస్తున్నామా? అసలు దేవుని బిడ్డ గొప్ప పరివారంతో ఈ షేబా దేశపు రాణి వచ్చింది. యేసయ్య దగ్గరికి ఎంతమందిని మనం తీసుకొని రాగలుగుతున్నాం? ఎంతసేపు నేనొక్కదాన్ని ఉన్న చాలే అనుకుంటున్నామా? సాధారణంగా గుడికి వెళ్తుంటే చిన్నపిల్లలు ఉంటారు అనుకోండి, మీరు ఉండండి నాన్న, మీరు టీవీ చూసుకుంటూ కూర్చోండి, నేను వెళ్ళొస్తా. అమ్మ, పిల్లలను తీసుకుపోవడానికి కూడా బరువే. మందిరానికి వెళ్ళి దేవుని గురించి వినిపిద్దాము, నా పిల్లలను దేవుని మార్గంలో నడిపిద్దాము అని కంకణం కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పిల్లలందరూ తలా ఒక దారైతే, వీళ్ళు తలా ఒక దారైతే ఇంకా ఎవరిని ప్రభు వైపును తిప్పుతాం మనం? దేవుని బిడ్డ షేబా దేశపు రాణి సొలొమోను గురించి, ఆయన గొప్పతనం గురించి వినిపించడానికి గొప్ప పరివారాన్ని తీసుకొచ్చిందట. ఒక్క ఆత్మనైనను రక్షింపక యేసువా వట్టి చేతులాతో నిన్ను దర్శించుట తగునా అండి? ఒక్క ఆత్మను కూడా దేకుండా దేవుని బిడ్డ యేసయ్య దగ్గరికి అనేక మందిని తీసుకొచ్చే బాధ్యత రక్షింపబడిన మన మీద ఉంది. ఇదిగో 10 మందిని తీసుకొని గుడికి వస్తుందండి. ఎప్పుడు యేసయ్యను గురించి వినిపిస్తుందండి అని మన గురించి ఎవరైనా చెప్పుకోవడానికి ఉన్నదా? ఇల్లు తిరిగి కొంతమంది అడ్వర్టైజులు చేస్తారు. ఈ కాల్గేట్ సోప్ పేస్ట్ వాడి చూడండి, ఈ సోప్ వాడి చూడండి, దీని పర్ఫ్యూమ్ సువాసన ఎట్లుంది, దీని నురుగు ఎట్లుంది, ఇది ఎన్ని రోజులు నాణ్యమైనదిగా మన్నిక కలిగిందిగా ఉండగలుగుతుంది, ఇది మలినాన్ని పోగొడుతుందా లేదా? ఎందుకంటున్నంటే ఒకసారి నేనే చూశానండి, సోప్స్ అడ్వర్టైజ్ చేసేటోళ్ళు వచ్చి ఒక సహోదరి తనకున్న పేదరికాన్ని బట్టి, కష్ట పరిస్థితిని బట్టి, అయ్యో ప్రవ్వా స్నానం చేసి మురికి తొలగించుకుందామంటే సోప్ కూడా లేదు కదా అని ఏడుస్తుందంట. అప్పుడే సోప్ అడ్వర్టైజ్ చేసేటోళ్ళు వచ్చి తలుపు కొట్టి 3 సోపులు ఇచ్చిపోయిందంట. అమ్మా 15 రోజులకు మళ్ళీ వస్తా, ఈ సబ్బులు నువ్వు వాడు, దీని పర్ఫ్యూమ్ ఎట్లున్నది, సువాసన ఎట్లుంది, ఇది నురుగు ఎలాగొస్తుంది, ఇది గట్టిగా రాయిలాగా ఉందా లేకపోతే చక్కగా వాడుకునే అనువుగా ఉందా, ఇవన్నీ క్వశ్చన్స్ మేము అడుగుతాం కనుక నీవు దీన్ని వాడి మాకు ఏ సంగతి చెప్పాలని సబ్బులు ఇచ్చిపోయినరట. ఆ సహోదరి చెప్తుంది వాక్యం, సాక్ష్యం, నా దేవుడు నా కొరతలను తీర్చిండు అని. మన దేవుడు కొరతలను తీర్చే దేవుడు తెలుసా? మన దేవుడు యేసు ఎలాంటి వాడో అని జక్కయ్య చూడగోరిందంట. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉంది. చెట్టెక్కి కూర్చొని చూస్తుండంట.
యేసుప్రభు వస్తాడు ఆ దారిలో అని. దేవుని బిడ్డ, యేసెవరో మన జీవితంలో మాధుర్యాన్ని రుచి చూసినప్పుడు అదే మాధుర్యాన్ని ఎదుటి వారికి ఏమైనా చెప్తున్నామా మనము? ఆయన మరణ పునరుత్థానముల గురించి చెప్తున్నామా? ఆయన మనల్ని కడిగి శుద్ధీకరించి పాపమాలిన్యాన్ని తొలగించాడని చెప్తున్నామా? ఏమి చెప్పలేదు. లోక సంబంధంగా అల్లరితో కొన్ని ఆటపాటలు చెప్పుకుంటున్నామా? యేసయ్య గురించి చెప్తున్నామా? యేసయ్యను పాడి స్తుతిస్తున్నామా? దేవుని బిడ్డ, నీవు షేబా దేశపు రాణి ఈ తరం వారి మీద నేరారోపణ చేయబోతుంది. జాగ్రత్త. నీ మీద నేరారోపణ చేయకముందే ఆమె చేసిన పనులు ఆమె కంటే ఎక్కువ నేను చేసి చూపిస్తా. నేను గొప్ప పరివారాన్ని తీసుకొని యేసయ్య దగ్గరికి వస్తా. అంతేకాదు గంధవర్గాలు తెచ్చిందటండి. గంధవర్గాలు ఏంటండి? సువాసనను వెదజల్లేవి అవి. షేబా దేశపు రాణి సువాసన వెదజల్లే గంధవర్గాలు తీసుకొని వచ్చిందంట సొలొమోను చూడ్డానికి. దేవుని బిడ్డ, సువాసన వెదజల్లే జీవితం అన్నా ఉన్నదా? ఆమె వస్త్రముల గోపరస వాసనే, అగర వాసనే, లవంగి పట్ట వాసనే అని 45 కీర్తనలో ఉంది కదా పెళ్లి కుమార్తె గురించి. దుర్గంధపూరితంగా పోయి పెళ్లి కుమార్తె పక్కకు నిలబడతామా మనము? పెళ్లికి పోతున్నామంటే మొత్తం సిద్ధమైన తర్వాత పర్ఫ్యూమ్ కొట్టుకుంటాం కదండి. ఎందుకు? నా ప్రక్కకున్న వాళ్ళందరికీ నేను సువాసన కలిగించే విధంగా ఉండాలని. యేసయ్య బిడ్డలారా, మనం సువాసన కలిగిన జీవితాన్ని జీవించాలా? సువాసన ఎలాగొస్తుంది క్రైస్తవ జీవితానికి? 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించితే ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డం మీదుగా కారి అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఆశీర్వాదము, శాశ్వత జీవం అచ్చటుండాలని దేవుడు సెలవిస్తుండట. మీరు యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు మరియ మార్తల ఇంటికి వచ్చినప్పుడు మరియ అత్తరు తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసింది. ఇల్లంట అత్తరు వాసనతో నిండిపోయిందంట. మీ ఇంట్లో దుర్గంధం ఉంటే మీరు ఉంటారా? లేకపోతే సువాసన ఉంటే ఉంటారా? యేసయ్య బిడ్డలను క్రైస్తవ సువాసనను వెదజల్లాల. మేము నశించు వారి పట్లను, రక్షించు వారి పట్లను క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నాము అని 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడింది. కనుక దేవుని బిడ్డలమైన మనము క్రైస్తవ సువాసనను వెదజల్లాలా? అనగా ఐక్యత ద్వారా మనము సువాసనను వెదజల్లవచ్చు. మన హృదయాలను ప్రభువుకు అర్పించుకోవడం ద్వారా సువాసనను వెదజల్లవచ్చు. నోవహు అట పవిత్ర పక్షులను, పవిత్ర జంతువులను దేవునికి బలిగా అర్పించినప్పుడు దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రానించిందంట. అంతేకాదు సత్క్రియలు చేయడం ద్వారా దేవునికి సువాసన కలుగుద్ది. మీరు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే ఎపఫ్రోదితు వలన మీరు పంపిన వస్తువులు పుచ్చుకొని ఏమి కొదవ లేకుండా ఉన్నా నేను, అవి దేవునికి ఇంపైన సువాసనయు దేవునికి ఇష్టమైన యాగమునై ఉన్నవి అని ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉన్నదండి. ఫిలిప్పీ పత్రిక ఆ వాక్యం చదువుతానండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవునికి ఇష్టమైన యాగము, ప్రీతికరమైన యాగము, సువాసన కలిగించే యాగం ఏంటో తెలుసా? ఒక దైవజనునికి ఫిలిప్పీ సంఘస్థులు పంపించిన వస్తువులు ఎపఫ్రోదితు తీసుకుపోయి ఇచ్చిందంట. అవును, సత్క్రియల చేత నీవు సువాసనను వెదజల్లొచ్చు. నిన్ను చూడగానే పలాని బ్రదర్ వస్తుంది, పలాని సిస్టర్ వస్తుంది, ఎంత ప్రేమ వాళ్ళకు, ఎంత ఐక్యత, ఎంత సమాధానంగా ఉంటారు తెలుసా అని చెప్పుకోగలగాలండి మనల్ని చూడగానే. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, షేబా దేశపు రాణి రేపటి
తరం మీద, ఈనాడున్న తరం మీద రేపటి దినాన, విమర్శ దినాన ఏమని నేరారోపణ చేయబోతుందో తెలుసా? ఇదిగో సొలొమోను చూడడానికి నేను గొప్ప పరివారాన్ని తెచ్చిన, గంధవర్గాన్ని తీసుకొచ్చిన, బంగారమును తీసుకొచ్చిన. బంగారం విలువైనదండి. దేవుని బిడ్డ, యేసయ్య బిడ్డలు, విశ్వాసము బంగారానికి పోల్చబడ్డది. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన పరీక్షింపబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనలకు నిలిచినదై ఉండాలని వాక్యంలో పేతురు పత్రికలో రాయబడింది. గనక బంగారము, ముడి బంగారం తీసుకొచ్చి నిప్పులో వేస్తే మేలిమి బంగారం తయారైద్దండి, మస్ట్ పోయి. అట్లనే నీవు శ్రమలకు నిలిచి విశ్వాసంలో పరీక్షింపబడి దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉంటే నిన్ను కూడా దేవుడు బంగారం లాగానే మెచ్చుకుంటాడు. నీ మస్టును తొలగించి బంగారానికి పోల్చి నీ విశ్వాసాన్ని దేవుడు అభినందిస్తాడు. గనక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమండి. హెబ్రీ పత్రిక 11లో రాయబడి ఉంది 5వ వచనంలో. విశ్వాసం కలిగి ఉన్నామా, నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవించును. షేబా దేశ ప్రాణి బంగారాన్ని తీసుకొచ్చిందండి యేసయ్య దగ్గరికి. మనం విశ్వాసంతో పోగలుగుతాం. అందుకే అపోస్తలులు, శిష్యులు వచ్చి, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు నాయనా, మేము నీ శిష్యులమే కానీ మాకు విశ్వాసం లేదు, మేము అవిశ్వాసుల కంటే అని చెప్పి ఆ విధంగా మరి నేరారోపణ చేయబోతుంది. ఎవరు? షేబా దేశ ప్రాణి. ఇప్పుడున్న తరానికి విశ్వాసం లేదు, ఇప్పుడున్న తరం సుగంధ ద్రవ్యాలు చేయట్లేదు, ఇప్పుడున్న మనుషులు గొప్ప పరివారాన్ని చేయట్లేదు, సొలొమోను కంటే గొప్పవాడైన ప్రభువును సేవిస్తున్నామంటుండ్రు. దేవుని బిడ్డ, ఇలాంటి బ్రతుకుంటే మనకేమి మంచి సాక్ష్యము, మంచి పేరు దొరకదు. గనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము షేబా దేశ ప్రాణి ఏమి తీసుకొని వచ్చి మంచి పేరు సంపాదించుకుందో వాటిని మనం కలిగి ఉండాలి. గొప్ప పరివారాన్ని ప్రభు దగ్గరికి తెచ్చేవారమై ఉండాలి. గంధవర్గాలు, సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్స్ తెచ్చేవారమై ఉండాలి. విశ్వాసం అనే బంగారము పరీక్షకు నిలబడ్డట్టే విశ్వాసముతో పరీక్షలకు నిలబడి ప్రభువుని ఎదుర్కోవాలి. అప్పుడు ప్రభు అలాంటి కృప అర్థం. దానికి ముందు వాగ్దాన వాక్యం చదువుతానండి. సామెతలు 22:4 వచనం. సామెతలు 22:4 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని వాగ్దానము. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండడం ద్వారా వినయానికి ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము ఇవన్నీ మనకు దొరుకుతాయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, షేబా దేశ ప్రాణి ఈ తరం వారి మీద నేరారోపణ చేయబోతుంది. ప్రభా, ఇదిగో సొలొమోను చూడడానికి నేనే గొప్ప పరివారాన్ని తీసుకొచ్చాను, విస్తారమైన గంధవర్గాలు తెచ్చాను, బంగారం తెచ్చాను. అయితే సొలొమోను కంటే గొప్పవాడైన ప్రభువును చూడడానికి మీరు ఎలా వచ్చారు అని మమ్మల్ని ప్రశ్నిస్తే మా దగ్గర ఏముంది నాయన, మేము అనేక ఆత్మలను నీ వైపు తేవాలా ప్రభు, సువాసన కలిగిన జీవితాన్ని జీవించాలి నాయన విశ్వాసంతో నీ దగ్గర రావాలి ప్రభు. అట్టి కృప యేసయ్య మినిస్ట్రీస్ లో ఉన్న మా అందరికీ దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించమని, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.